ఈరోజు నేను మేకలకు వచ్చినాను అడవికి. ఈరోజు నేను మీకు ఒక చెట్టు మూలిక గురించి చెప్తానండి. మీరు ఈ ఆకు ఇలా ఉంటుంది, మందంగా బూడిద రంగులో ఇలా ఉంటుంది. ఆకు మందంగా, చాలా మందంగా ఉంటుందండి ఈ ఆకు. ఇది ఆవులకు, మేకలకు, గొర్రెలకు, ముఖ్యంగా సేమ ఆవులకి అన్నిటికీ ఔషధంగా పనికొస్తుందండి. ఆవులకు కుందు వస్తుందండి, కుందు. ఆ కుందుకి ఇది బాగా పనిచేస్తుంది ఈ ఆకు. ఇద్దండి, మేక కూడా తింటాం చూడండి. మేకలకైతే ఇది బిన్నె రాదండి, ఆవులకు గుణ అయితే బిన్నె వస్తుంది. ఎందుకంటే ఆవులు గుణ తినవండి ఈ మాదిరిగా, మేకలు తింటాయి కాబట్టి వీటికి బిన్నె రాదు. కాళ్ళు పట్టుకుపోవడం, జల్లు కార్చడం ఇట్లాంటివన్నీ అవుతాయండి. ఎక్కువగా అప్పుడు ఈ ఆకును తెల్లగడ్డలు, మిరియాలు వేసి ఈ ఆకునేసి బాగా నున్నగా నూరేసి ఆవుకు తినిపించేసి, దీన్ని తీగ ఉంటుందండి పొడుగ్గా. ఇప్పుడంటే లేదండి, మేక మేసేసింది. దీని తీగ పొడుగ్గా ఉంటుందండి. ఆ పొడుగైన తీగను పిరికొచ్చి దాన్ని మెల్లో చుట్టేసినామంటే ఉడికినీళ్ళు వామ్ వేసి పెట్టాలండి. నీళ్ళు ఉడికినీళ్ళు కాబట్టి పెట్టాలి. పచ్చి మేత వేయకూడదండి. 2 రోజులు వేయకుండా ఎండు మేత వేసి ఉడికినీళ్ళు పెట్టినామంటే వెంటనే కుదురుకుంటుందండి.